సార్ అసలు డిస్ట్రాక్షన్ ఉండకూడదు అంటే, మన చుట్టూ ఉండే పరిసరాలు ఎలా ఉండాలి? అండ్ మన చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉండాలి? అసలు ఎవ్వరితో మనం ఉండకూడదు. ఫస్ట్ థింగ్ మాధురి గారు, మన చుట్టూ ఉండే పరిసరాలు డిసార్గనైజ్డ్‌గా ఎందుకు ఉంచుతాం మనం? హ్మ్. బేసికల్‌గా డిసార్గనైజ్డ్‌గా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఆర్గనైజ్ చేస్తే మరి మీరు పని మొదలుపెట్టాలి కదా! ఓకే. మీరు క్లీన్‌గా ఉంచుకుంటే మరి చేయాల్సిన పనిలోకి మీరు వెళ్ళాలి కదా! సో, ఎక్కడో ఒక ఎస్కేప్ మెకానిజం వాడతాం. ఇది కోపింగ్ మెకానిజం. ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ అదంతా చిందరవిందరగా ఉండేసరికి నాకు ఉత్సాహం పోయింది. నేను చేయట్లేదు. ఇది ఎస్కేప్. సో, ఫస్ట్ థింగ్ మనం ఆలోచించుకోవాల్సింది మన ఎన్వైర్న్‌మెంట్‌ని ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవడం అనేదే ఒక బ్యూటిఫుల్ థింగ్. అది మీ ఇల్లు కావచ్చు, మీ ఆఫీస్ కావచ్చు, మీ టేబుల్ కావచ్చు. మీరెంత ఆర్గనైజ్డ్‌గా ఉంచగలిగితే, మీరంత క్రియేటివ్ వర్క్‌ని అంత కమిట్మెంట్‌తో కన్సిస్టెంట్‌గా మీరు చేయాలనుకునే పని చేయగలరు.